హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కరివేపాకు కారపొడి అనమాట. ఎటువంటి టిఫిన్స్లోకైనా కూడా అంటే దోశ, ఇడ్లీ, ఉప్మా, సేమియా అలానే పులిహోరలోకి కూడా ఈ పొడి చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ కరివేపాకుని తీసుకోండి. అదిమి పెట్టి తీసుకోండి, అంటే కప్స్కి నిండుగా తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పుని వేసుకోండి. ఇలా కల్లుప్పు వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల కరివేపాకులో ఏవైనా పెస్టిసైడ్స్ ఉంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇందులో వాటర్ పోసుకొని నీట్గా శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసి కరివేపాకు వరకు కాటన్ క్లాత్ పైన కానీ లేదంటే టవల్ పైన కానీ ఇలా పలుచుగా పరుచుకొని కాసేపు ఇందులో ఉన్న తడి ఆరిపోయే వరకు ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోండి. ఈ కరివేపాకులో ఉన్న తడి మొత్తం పూర్తిగా ఆరిపోయేలోపు మనం మిగతా వాటిని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల మినపగుండ్లు, 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అలానే 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలన్నమాట. ధనియాలు వేయించడానికి తక్కువ టైమే పడుతుంది కాబట్టి తర్వాత వేసుకోవాలండి. ధనియాలు వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలతిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. కొద్దిసేపటికి ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయి కలర్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇందులోకి కారానికి తగినట్లుగా 10 నుంచి 13 వరకు ఎండుమిర్చిని తీసుకోండి. కారంగా ఉన్నవి తీసుకోండి, అప్పుడే ఈ కరివేపాకు కారం అనేది టేస్టీగా ఉంటుంది. మంటని సిమ్లో పెట్టుకొని ఈ ఎండుమిర్చిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అలానే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి. తిరిగి మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకొని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా చిటపటలాడుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి నీట్గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును మొత్తం వేసేసుకోండి. వేసిన వెంటనే మంటని సిమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ జీలకర్రని కరివేపాకుని ఇలా మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలన్నమాట. కరివేపాకుని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కారపొడి ఎక్కువ కాలం నిలువ ఉంటుందండి. లేదా మీరు తక్కువసేపు ఫ్రై చేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది, కానీ ఎక్కువ కాలం నిలువ ఉండదన్నమాట. ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకుని చల్లారనివ్వండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పల్సెస్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చల్లారిన కరివేపాకుని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మిక్సర్ జార్లోకి అన్నిటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును వేసుకోండి. తర్వాత 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీయకుండా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరెన్నో మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.